శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అజీవా స్వామి గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో నటుడు, రచయిత, తర్వాత పాత్రికేయుడు గొల్లపూడి మారుతిరావు గారి గురించి మాట్లాడు. ఓకే సార్. ఓకే సార్. గొల్లపూడి మారుతిరావు గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. వైవిధ్యమైన రచయిత కూడా. ఎన్నో పాత్రలు చేశారు, రచయిత కూడా. పాత్రలు అనేది తర్వాత వచ్చింది, ఆయన ఊహించని పరిణామం. ఆయన నటుడు అవటం ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అసలు ఫస్ట్ లో. దాని గురించి నేను చెప్తాను తప్పకుండా. అయితే ఇంకోటి, ఆయన జర్నీలో అందరికి తెలిసిందే ఇది ఒక విషాదం. వాళ్ళ అదే ఆయన కుమారుడు షూటింగ్ చేస్తూ చనిపోయాడు. అది మాత్రం గంగవరంలో. అవును. ఆ దర్శకత్వం కూడా ఈయన పేరు వేసుకోవాల్సి వచ్చింది కదా? అది కాదండి, ఈయన ఫినిష్ చేశాడు కొడుకు పేరు మీద. ఓకే ఓకే. ఈయన పేరు ఎందుకు వేసుకుంటారంటే, కొడుకు 9 రోజులు షూటింగ్ చేశాడు ఆయన. 9 రోజులు షూటింగ్ చేసిన తర్వాత అట్లూరు పూర్ణచంద్రరావు గారు, హిందీ నిర్మాత, మన తెలుగు నిర్మాత కూడా ఆయన. అట్లాంటి నిర్మాత ఈయనతో సినిమా తీశాడు ఆయన, గొల్లపూడి మారుతిరావు గారు కొడుకుతో. అజిత్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అదే. అజిత్ అనే తమిళ్ ఇప్పుడు సూపర్ స్టార్. అవునవును. ఏమండి, ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన సినిమా అది ప్రేమ పుస్తకం, టైటిల్ కూడా. ఈయనే స్క్రీన్ ప్లే మొత్తం, కథా రచనలు అన్ని మొత్తం ఇది చేశారు. కొడుకుని అంటే తన ఇంట్రెస్ట్ కొద్దీ ఈయన ఇచ్చేశారు. ఈయనకి ఇది లేకపోయినా ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ చేస్తూ ఉంటారు. మారుతిరావు గారు ఈ రెస్పెక్ట్స్ ది సన్స్ వాల్యూస్, ఐ మీన్ వాళ్ళకి ఏం కావాలనేది ఆయన రెస్పెక్ట్ చేసి, కొడుకు దర్శకత్వం వైపు మళ్ళిస్తానంటే ఇద్దరి దగ్గర చేర్పించి, అంటే కోటి రామకృష్ణ గారి దగ్గర, రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్గా చేర్పించి తర్ఫీదు పొందిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత డైరెక్షన్కి ఆయన నమ్మకం చెప్పిన తర్వాత అప్పుడు ప్రొసీడ్ అయ్యారు. ఇది చరిత్ర. అవును. అంటే ఆ కొడుకు సంబంధించి కరెక్ట్. సరే, అది మనం ఇప్పుడు చెప్పాం కాబట్టి మరికొంత చెప్పాం. మారుతిరావు గారు 1939లో 1939లో ఆయన విజయనగరం జిల్లా నందబాలయం అనే ఊళ్ళో జన్మించారు. సిబిఎన్ కాలేజీ విశాఖపట్నంలో, ఏవిఎన్ కాలేజీ, సిబిఎన్ హై స్కూలు, తర్వాత బిఎస్సి హానర్స్ ఏమో అక్కడ వైజాగ్లో ఆనర్స్ చదివారు, గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నాటకాలు, ఫస్ట్ నుంచి ఆయనకి నాటకాలంటే ఎక్కువ ఇష్టం. నాటకాలు బాగా ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు ఆయన, డాక్టర్ బిఎస్సి ఆనర్స్. అది మనం అక్కడ ఇచ్చేసుకుంటే. ఏమండి, తర్వాత ఫస్ట్ నుంచి నాటకాల మీద బాగా, రచనల మీద బాగా ఇది ఒక సెన్సేషన్ అక్కడ వాళ్ళ దగ్గర. ఏ విషయం చెప్తే ఆయన ఎన్సైక్లోపీడియా అంటారు అక్కడ వాళ్ళని. ఆ తర్వాత ఆంధ్ర సారస్వత రంగం అంటే ఎన్సైక్లోపీడియా అంటారు ఇంగ్లీష్లో. దాని మీద 2 పరిశోధక వ్యాసాలు కూడా రాశాడు ఆయన, ఎన్సైక్లోపీడియా మీదే. ఏమండి, తర్వాత ఈయన ఆంధ్ర నాటక రంగ చరిత్ర, రంగస్థలం అనే దాని మీద 2 వ్యాసాలు రాస్తే దాన్ని టెక్స్ట్ బుక్గా యూనివర్సిటీ వాళ్ళు చేశారు, ప్రిఫర్ చేశారు. ఫస్ట్ దాని టెక్స్ట్ బుక్ అంటే ప్రజలందరికీ ఆర్ట్ గురించి తెలుసుకోవాలి, కళాకృతి గురించి. తర్వాత ఒక చెట్టు 2 పువ్వులు అనే నాటకం రాస్తే ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ వాళ్ళు కొనుక్కున్నారు. అది ఈయన రాసిన దాన్ని యాక్సెప్ట్ చేసి. తర్వాత 2 వ్యాసాలు రాశాను, చెప్పాను కదా ఎన్సైక్లోపీడియా మీద. దాని మీద రాసి థీసిస్ సబ్మిట్ చేశారు. తర్వాత ఈయన పొలిటికల్ అనలిస్టు. పొలిటికల్ అంటే ఈయనకి తెలియని విషయం లేదండి మొత్తం. పొలిటికల్ అనలిస్ట్లో ఏం చెప్తాడంటే, ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జీవన విధానాలు, ప్రస్తుతం ఏ సమస్యలతో బాధపడుతున్నారు ప్రజలు, వీటన్నిటి మీద విశ్లేషణ చేస్తూ జీవన కాలం అనే కాలంని ఆంధ్రజ్యోతిలో స్టార్ట్ చేసి, వార్తలో కూడా తర్వాత కంటిన్యూషన్ చేసి దాదాపుగా 20 సంవత్సరాలు రన్ చేశారు ఆయన. 20 years జీవనకాలం, లాంగ్ పీరియడ్ ఆయన రన్ చేశారు. అంటే దాంట్లోంచి విజ్ఞానం చాలా వస్తుంది. అంటే ప్రజెంట్ ఇష్యూస్ మీద ఆయన అనలైజ్ చేసి, విశ్లేషణ చేసి రాసేవారు. దాని ముందు వెనక ఏమిటి, ఎందుకు వచ్చింది ఇది, దాని పరిష్కారం ఏమిటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటూ రాసేవారు. అంత అనలిస్ట్ అనమాట ఆయన. తర్వాత ఆయన జీవనకాలం రాసిన తర్వాత ఆంధ్రప్రభలో
పాత్రికేయుడిని జర్నలిస్ట్ నుంచి సబ్ ఎడిటర్ వరకు చేశారు. జర్నలిస్ట్ సబ్ ఎడిటర్ వరకు చేశారు. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ముందు ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా చేరి తర్వాత అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు ఆయన. దాదాపుగా చెన్నై, హైదరాబాదు, కడప, సంబల్పూర్, ఒరిస్సా వీటిలో ఈ రేడియో స్టేషన్స్ ఆల్ ఇండియా రేడియోస్ చేశారు. అక్కడ పెద్ద పెద్ద మహావాళ్లతోటి పరిచయాలు. బాలాంతరపు రజనీకాంతరావు గారు, ఆయన పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు చాలామంది అక్కడ రేడియో స్టేషన్స్లో. వాళ్ళతో అందరితో పరిచయం. మారుతి గారు బాగా ఇష్టపడేవారంట వాళ్ళు. ఎందుకంటే ఈయన రచనలన్నీ బాగా ఇష్టం వాళ్ళకి. ఏమండి, తర్వాత అమెరికాలో వంగూరు ఫౌండేషన్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఈయనకి. తర్వాత తన తల్లిని గౌరవిస్తూ తన ఆత్మకథ రాస్తూ అమ్మ కడుపు చల్లగా అని టైటిల్ పెట్టి ఆత్మకథ రాశారు ఆయన, మారుతిరావు గారు. అమ్మ కడుపు చల్లగా అంటే అంత చల్లనైన అమ్మ కడుపును పుట్టాను కాబట్టి నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానని ఆయన ఇచ్చేశాడు. అంటే ఎవరికైనా అమ్మ కడుపు చల్లగానే ఉంటుంది. అది దాన్ని మళ్ళీ తన అభిప్రాయంలో తన రచనలో ప్రతిబింబించారు ఆయన మారుతిరావు గారు. ఏమండి, తర్వాత తను విదేశీ పర్యటన చేస్తూ వాటి గురించి విశ్లేషిస్తూ వాటిలో ఉన్న విశేషాలు ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటని చేస్తూ ట్రావెలాగ్ రాశారు. తర్వాత మన కెమెరామెన్ రఘు డైరెక్ట్ చేశాడు కళ్ళు అనే సినిమా. కళ్ళు అనే సినిమా డైరెక్ట్ చేసి అది ఈయన రాసింది. దానికి బెస్ట్ రైటర్గా, స్టోరీ రైటర్గా ఈయనకి నంది అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డులు అనేవి చాలా వచ్చింది. అవార్డులు రివార్డులు అనేది వాటికి ఈయన గెస్టు మూలపూడి రావు గారు. ఆయన నాటకాలు కానివ్వండి, నాటికలు కానివ్వండి, ఏది అవార్డు లేనిది రచన లేదంటే నమ్ముతారంటే నమ్మండి. అది ఈవెన్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈయన రచనలు తెలిసిన తర్వాత, ఈయన ప్రతిభ గురించి తెలిసిన తర్వాత దుక్కుపాటి మధుసూదనరావు ఆయన ఆంధ్ర నాటక కళా పరిషత్తో డ్రామాలు ఆడేవాడు. ఆయన గురించి చెప్పుకున్నాం మనం. అంటే అంతటి మనిషి నాగేశ్వరరావు గారికి లైఫ్ అని తెలుసు కదా. దుక్కుపాటి మధుసూదనరావు గారు, అన్నపూర్ణ పిక్చర్స్. ఆయన రైటర్స్ ఎవరుంటున్నారో కనిపెట్టడంలో ఆయన నిష్ణాతుడు. ఆయన మారుతిరావు గారిని పిలిపించి కోడూరు కౌసల్యాదేవి చక్రభ్రమణం అనే నవలను సినిమాకి తీస్తూ డాక్టర్ చక్రవర్తి అనే పేరుతో ఆది సుబ్బారావు గారి డైరెక్షన్లో తీస్తూ దానికి స్క్రీన్ ప్లే ఇంచేత రాయించారు. అంటే దానికి కరెక్ట్ రైటర్ ఎవరైనా ఆలోచించాడు ఆయన. ఈయన దాదాపు 9 నాటకాలు, 12 నాటికలు, 4 కథలు, 3 పిల్లల కథలు, తర్వాత 2 వ్యాసాలు, ఇవన్నీ రాశారు ఆయన. ఏమండి, తర్వాత 2 రెళ్ళు 6, పతిత, మహానటుడు, తర్వాత ఆశయానికి సంఖ్యలు, ఇలాంటి నాటకాలు ఎన్నో రాశారు ఆయన. 2 రెళ్ళు 6 కూడా ఉంది అందులో. ఏమండి, ఇది ఆయన ప్రతిభ గురించి మనం అంటే ఇక వాట్ నాట్ రచనలో చాలా ప్రయోగాలు కూడా చేశాడు ఆయన. ఆయన డిఫరెంట్ థింకింగ్ కూడా ఉంటుంది ఆయన రచనలో కూడా. అదే కాలం వెనక్కి తిరిగిందని టైటిల్ పెట్టాడు ఆయన. నాటకం రాశాడు ఆయన, కాలం వెనక్కి తిరిగింది అంటే ఏమిటనేది. తర్వాత ఇక ఎన్నోనండి, ఇక విదేశాల్లో కూడా ఆయన వెళ్ళి ప్రసంగాలు అవి చేయటం అన్నీ చేశారు. ఇక ఈయన దీనికి వస్తే ఇక అక్కడి నుంచి మధుసూదనరావు గారు ఏ సినిమాకైనా మారుతిరావు గారిని రచనా సహకారానికి పిలిపించేవాడు. ఏ సినిమా తీసినా ఆయన కథ చెప్పి. తర్వాత కోడి రామకృష్ణ లైఫ్కి ఆయన ఫస్ట్ రైటర్గా సహాయం చేసింది ఈయనే. తరంగిణి అనే కథ తయారు చేశారు ఫస్ట్ పిక్చర్కి. మారుతిరావు గారిని సెలెక్ట్ చేసుకున్నారు. తరంగిణి అనే కథ తీస్తే ఆయన అది ముందు తర్వాత తీద్దామన్నారు. ఇంకొక కథ తయారు చేశారు, అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ. దానికి సంభాషణలు ఈయనే. చాలా కాలం 1 సంవత్సరం పాటు కూర్చుని ఈ కథలన్నీ తయారు చేశారు. ఏమండి, ఈ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ డైలాగులు వినిపిస్తుండగా దానికి రాఘవ్ గారికి వినిపిస్తున్నారు డైలాగులు, సంభాషణలు రాసిన తర్వాత. అందులో ఒక పాత్ర ఉంది. ఆ సుబ్బారావు అనే క్యారెక్టర్ ఏంటంటే కరెక్ట్గా టైటిల్ క్యారెక్టర్ ఈయందే లెక్క ప్రకారం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఇంట్లోనే భార్యని ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. బయటికి వెళ్ళి ఏ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే భార్యని ఏం చేస్తాడంటే మత్తులో ముంచేస్తాడు. నిద్ర మాత్రలు వేసేసి తీసి తను కోరుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు టైటిల్ క్యారెక్టర్ ఈయందే.
గొల్లపూడి మారుతిరావు గారు. అందులో సుబ్బారావు క్యారెక్టర్. ఆయన అధర్వణ వేదం అంటూ ఏదో డైలాగుల్లో గమ్మత్తుగా చెప్తూ ఉంటాడు. ఈ పలానా విషయం చెప్పారంటే ఇది అధర్వణ వేదంలో పలానా అధ్యాయంలో పలానా వాళ్ళు చెప్పారంటూ డైలాగులు రాశాడు ఆయన. ఇది వినిపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పిన డైలాగులన్నీ వినిపిస్తున్నాడు ఆయన. ఆ గెద్దముక్కు సుబ్బారావు కూడా అంటారు అందులో. వినిపిస్తుంటే రాఘవ్ గారు ఈ క్యారెక్టర్కి ఎవరు వేద్దాం అనుకుంటున్నారంటే చూడాలంటే వేస్తామండి అని అన్నారు. ఇది మీరు వేస్తేనే సినిమా తీస్తాం. రాఘవ్ గారు అసలు నా ఆర్టిస్ట్ కాదు ఈయన. ఈయనకి ఆర్టిస్ట్ అనేది ఇంట్రెస్టే లేదు. దాదాపు 20 సంవత్సరాలు ఆయన ఎడ్యుకేషను, 20 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. ఇది 3rd చాప్టర్. అంటే 42 సంవత్సరాల వయసులో నటుడవుదామని ఎవరు అనుకుంటారు ఆయన? పైగా ఆయన ప్రతిభతోటి రచనలతోటి ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఎవరికి కావాలంటే వాళ్ళకి రచనలు ఇస్తున్నాడు. నాటకాల్లోని గొల్లపూడి మారుతిరావు గారు మారుమోగిపోతుంది. అటువంటిప్పుడు ఈ ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక ఆయనకి లేదు. 42nd ఇయర్లో ఈ ఆఫర్ వచ్చింది ఈయనకి. వచ్చినప్పుడు అబ్బాయి నేను వేయనండి, నేను ఇది చెప్పారు. మరి కోడి రామకృష్ణ కూడా ఆయన ఏం చేశారంటే, సార్ రాఘవ్ గారు చెప్పిన తర్వాత మాట అంటే మాటే, మీరు వేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆయన ఇచ్చేశారు. అదే చిరంజీవి హీరోగా, చిరంజీవి మాధవి టైటిల్ క్యారెక్టర్ లెక్క ప్రకారం అయిందే. భార్య ఇంట్లో పడుకున్నప్పుడు తెలియకుండా ఉంచడానికి చూస్తాడు ఆయన. ఏమండి, ఆ ప్రతి వాళ్ళ మీద కన్నేస్తాడు ఈయన. ఇది క్యారెక్టర్ ఆయన. దాంతో స్టార్ట్ చేసిన క్యారెక్టర్ అలాగా ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్టుగా వామనుడు పెరిగినట్టుగా ఆయన ప్రతి సినిమాలోనూ విలన్ క్యారెక్టర్, దాంట్లో హాస్యం జోడించి, అంటే సైలెంట్ విలనిజం అనమాట ఇదంతా. వీళ్ళలో డైలాగుతో కూడిన విలనిజం ఈయన చేస్తూ ఉంటారు ఆయన. అలాగా 250 పిక్చర్లు చేశారండి ఆయన. ఓకే, మొత్తం తెలుగా లేకపోతే అన్ని లాంగ్వేజ్లు కలిపాయి? అంటే అన్ని లాంగ్వేజ్ల కంటే తెలుగు ఎక్కువ చేశారు. ఏదన్నా మన అదర్ పిక్చర్స్ 1-2 చేసినా కూడా ఎక్కువ పిక్చర్లు తెలుగే. మన దీనికే ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. ఆయన తెలుగు అంటే బాగా ఇది రచన కాబట్టి. ఆయన పెట్టుకుంటే అడ్వాంటేజ్ అంటే ఏ డైరెక్టర్కైనా ఆయన రచనలో కూడా సహాయం చేస్తూ ఉండేవాడు. అలాగా నేను ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నాకు కూడా సహాయం చేశాడు ఆయన రచయితగా. దాంట్లో చేశారు మెయిన్ క్యారెక్టర్. తర్వాత ఈయనకి అవార్డుల విషయానికి వస్తేనండి, మారుతిరావు గారికి రచయితగా 4 అవార్డులు వచ్చినాయి. ఫస్ట్ విశ్వనాథ్ గారు పిక్చర్ గారికి రచయితగా ఈయనకి అవార్డు వచ్చింది, ఆత్మగౌరవం అనే సినిమాకి ఈయన. ఇంకొక విషయం చెప్పాలి విశ్వనాథ్ గారి గురించి. డాక్టర్ చక్రవర్తికి ఈయన స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు కాపీ రాసింది విశ్వనాథ్ గారేనంట. ఆయన ఆ తర్వాత ఆయనకి డైరెక్షన్ వచ్చి, అంటే ఫస్ట్ డాక్టర్ చక్రవర్తి ఆయనే చేయాల్సింది కదా. తర్వాత కళ్ళు చిత్రానికి బెస్ట్ స్టోరీ రైటర్గా వచ్చింది. తర్వాత మాస్టర్ కాపురం వచ్చింది. వాళ్ళ కొడుకుగా రాసిన ప్రేమ పుస్తకం సినిమా ఉంది కదా, ఆయన ఫినిష్ చేశారు. ఆ చిత్రానికి కూడా ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా వచ్చింది. ఏమండి, తర్వాత నటుడుగా కమెడియన్గా తరంగిణి సినిమాలు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గానేమో రామాయణంలో భాగవతం అనే సినిమాకి నంది అవార్డులు వచ్చినాయి. సో మొత్తం 6 నంది అవార్డులు. ఇవి కాక నాటకాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రచయితగా ఈయనకి మంచి పేరుంది. అవార్డులు రివార్డులు కూడా వచ్చినాయి ఈయనకి. నాటకాల్లో ఎన్ని సినిమాలు చెప్పాను కదా, 2 రెళ్ళు 6 ఇవన్నీ కూడా. అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ డ్రామాలు కొనుక్కున్నారండి. వీడిని వ్యాసాలు కానీ థీసిస్లు కానీ అన్నీ. అంచేత అంత బహుముఖ మేధావి నేను అంటాను. ప్రజ్ఞాశాలి కంటే మేధావి, ప్రజ్ఞను మించి మేధావి. అలాగా చేస్తుండగా ఆయన అందరికీ ఇప్పుడు రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, మారుతిరావు గారు, అల్లు రామలింగ గారు, ఈ కాంబినేషన్స్ చాలా పిక్చర్స్ వచ్చినాయి. ఇలాగా వీళ్ళు అంటే వీళ్ళ ముగ్గురు గ్రూప్గా చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళతో పాటు చేసిన సినిమాలు ఒక కాంబినేషన్ ఏమో సత్యనారాయణ గారు, అల్లు రామలింగ గారు, రావు గోపాలరావు గారు, ఇట్లా ఈ కాంబినేషన్స్తో సహా ఈయన కూడా చేసేవాడు. ఆయన మీకు గుర్తు సూర్యగాడు అనే సినిమాలో, గురువుగారు తీసిన సినిమాలో ఆయన కొడుకుని విడదీసేస్తాడు. ఆ క్యారెక్టర్ ఇది పెట్టుకుని సూర్యగాడికి అంటే తండ్రి నుంచి కొడుకుని విడదీసే క్యారెక్టర్లు కూడా చేసేది. సంసారం ఒక సాధనంగా
సంసారం చదరంగం మెయిన్ సినిమా అదే. సినిమా ఆయన దానికి రచన కూడా అవార్డు కూడా వచ్చింది ఆయన. అవును. ఏమండి ఇలాగా కరెక్ట్గా చెప్పారు. సంసారం ఒక చదరంగం మెయిన్ సినిమా ఆయన. స్వాతిముత్యం అంటే ఇక సంసారం చదరంగం మెయిన్ అది. ఇక ఎన్ని సినిమాలు ఓనామ్యాంగ్ 100 సినిమాల లాగా ఉంటుంది తప్ప ఇవన్నీ టిపికల్ సినిమాలు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ, సంసారం చదరంగం ఇలాంటివి. ఇప్పుడు ఒక మెయిన్ ఆయన మీద బేస్ అయిన సినిమాలు ఇవన్నీ. మారుతి గారి వివాహం శివకామ సుందరి గారు అనే ఆమెతో, ఆవిడ తండ్రి ఒక ఉపాధ్యాయుడు, విద్యావంతుల కుటుంబంలో పుట్టింది ఆవిడ. ఆవిడ కూడా బాగా చదువుకున్నారు. ఈయన ఎంతైతే ప్రతిభావంతుడో రచనలో ఆవిడతో డిస్కస్ చేసేవారు ఈయన మారుతిరావు గారు. ఎప్పుడు కూడా ఆ వైబ్ అది మెయింటైన్ చేశారు మారుతిరావు గారు ఎప్పుడు కూడా. ఏమండి ఈయన తండ్రి సి నారాయణ రెడ్డి గారికి, కాళోజీ నారాయణరావు గారికి ఉపాధ్యాయుడు, టీచరు. ఎవరు శివకామ సుందర్ గారి ఫాదరు సి నారాయణ రెడ్డి గారికి కూడా టీచరే. తర్వాత శ్రీపాద పినాక పాండి గారు అని సంగీతజ్ఞుడు ఉన్నాడు ఆయన, పద్మభూషణం ఆయన. వీళ్ళ బంధువులే ఆయన. శ్రీపాద గోపాలకృష్ణ గారు, వీళ్ళందరి కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు. అంచేత హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి ఆవిడ వచ్చారు, ఆమె శివకామ సుందర్ గారు. ఏమండి ఇక వీళ్ళకి 3 కొడుకులండి. సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. ముగ్గురు కొడుకులు. సుబ్బారావు, రామకృష్ణ వాళ్ళు ఏం చేశారంటేనండి, డిగ్రీలు అయిపోయిన తర్వాత ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకున్నారు వాళ్ళు. ఎయిర్ ట్రావెల్స్, ఇంటర్నేషనల్, నేషనల్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకున్నారు. మారుతి ట్రావెల్ ఏజెన్సీ అని తండ్రి పేరు మీద. ఏమండి ఇది అయిన తర్వాత ఈ 3వ కొడుకుని అడిగితే, నేను సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్నాయి నాన్న అని చెప్తారు వాళ్ళు. అని చెప్తే అప్పుడు ఏం చేశారంటే, కోడి రామకృష్ణ దగ్గర కొంతకాలం, రాఘవేంద్రరావు దగ్గర కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రాక్టీస్ చేయించాడు ఆయన. ప్రాక్టీస్ చేయించిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత, ఒక 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, నీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చెప్పు చేస్తానన్నారు. అప్పుడు ఆయన నేను డైరెక్ట్ చేస్తానన్నారు. చేస్తానంటే అప్పుడు నిర్మాత ఎవరంటే, మారుతిరావు గారికి చాలామంది పరిచయాలు ఉన్నాయి కదా, చట్టంతో ఇవి తీసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు కదా. అట్లూరి పూర్ణచంద్రరావు గారు నేను తీస్తాను మీ అబ్బాయితో సినిమాని ఏదో సంభాషణలో మారుతిరావు గారికి హామీ ఇచ్చాడు ఆయన. అక్కడ కొత్త వాళ్ళతో తీద్దామని చెప్పేసి ఆ రచనకి, ఆ కథకి కొత్త వాళ్ళు అయితే బాగుంటుందని చెప్పి చూస్తే, ఆడిషన్స్ చేస్తే అజిత్ సెలెక్ట్ అయ్యాడు. తర్వాత కాలంలో అజిత్ సూపర్ స్టార్ తమిళ్లో ఇప్పుడు ప్రస్తుతం చాలా పిక్చర్లో చేస్తున్నాడు ఆయన. ఏమండి షాలిని పెళ్లి చేసుకున్నాడు చూసి తెలుసండి. తర్వాత ఏమండి అదే ప్రజలకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఆయన్ని ఫస్ట్ పుస్తకం అదే, ఫస్ట్ పిక్చర్ అదే, పేరు టైటిల్ ప్రేమ పుస్తకం. ఫస్ట్ పిక్చర్ ప్రేమ పుస్తకం. గొల్లపూడి శ్రీనివాస్ గారు డైరెక్షన్ ఫస్ట్. అలాగే వైజాగ్లో షూటింగ్ మొదలుపెట్టారు. మొత్తం పర్యవేక్షణ ఇదంతా మొత్తం మారుతిరావు గారు తండ్రి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ జాగ్రత్తగా చూస్తూ చేస్తున్నారు, దగ్గర చేస్తున్నారు. 9 రోజులు షూటింగ్ జరిగింది. 10వ రోజు వైజాగ్ గంగవరంలో షూటింగ్ పెట్టుకున్నారు. అప్పటికి ఆయనకి శ్రీనివాస్ గారికి పెళ్ళయి 9 నెలలు అయింది. అదృష్టవశాత్తు ఇది ఇంటి వయసుతో ఆ రోజున భార్య షూటింగ్ చూడటానికి వచ్చింది, లొకేషన్కి వచ్చింది గంగవరం. గంగవరం బాగుంటుంది, అలలు అవి చాలా విజువల్ బ్యూటీ ఉంటుంది అక్కడ సముద్రం దగ్గర. ఆవిడ చూడటానికి వచ్చింది. ఈ షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తూ ఇట్లా 2 రాక్స్ ఉంటాయండి, దాని మధ్యలో అలలు వస్తూ ఉంటాయి పైకి. గంగవరం చూసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అది ఆ డేంజరస్ ప్లేస్ అని కూడా చెప్తారు, ఇదివరకు కూడా చెప్పారు వెళ్ళినప్పుడు కూడా. ఏమండి అలా 2 రాక్స్ మధ్య కూర్చుని అట్లా ఈ షార్ట్ చెప్తున్నాడు ఈయన. షార్ట్ చెప్తుండగా ఒక అల ఆ 2 రాక్స్ మధ్య నుంచి హాట్ మంట కొట్టిందండి. కొట్టేటప్పటికి అతను కాలు జారిపోయి ఆ 2 మధ్య పడిపోయాడు. ఒక పక్కన భార్య చూస్తుంది, ఒక పక్కన యూనిట్ చూస్తున్నారు. కిందకి వెళ్ళటానికి లేదు ఎవరికి పోనీ మామూలు గ్రౌండ్ అయితే అనుకోవచ్చు, కానీ 2 రాక్స్ మధ్య పడిపోయాడు. అది వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఇంతే, సేవ్ చేయడానికి అవకాశం లేని సిచ్యువేషన్లో పడిపోయాడు ఆయన. ఎదురు కూడా చూస్తున్నారు, అరుస్తున్నారు, గోల పెడుతున్నారు. యూనిట్ అంతా ఇదైపోయింది, ఏం చేయాలని చూస్తున్నారు. అక్కడ ఎవరు లేరు.
అయినప్పుడు కొంతసేపటికి ఎవరినో పిలిపించుకొచ్చి అక్కడి నుంచి ఇటు లాక్కొచ్చి ఏదో వేసి బయట తీసుకు ఆ బాడీ దొరికిన తర్వాత ఓకే. ఏమండి భార్య చూస్తుండగా, తండ్రి చూస్తుండగా, యూనిట్ చూస్తుండగా, హీరో చూస్తుండగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయారండి. వాళ్ళు నిశ్చేష్టలై నిలబడిపోయారు. తండ్రి ఎదురుగుండా కొడుకు మరణించడం, భార్య ఎదురుగుండా భర్త మరణించడం, ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకొకరికి రాదు. అలాగా ఆ సినిమా చేస్తుండగా ఆ విషాదం జరిగి కొంతకాలం డిస్ప్రెషన్లో ఉండిపోయారు మొత్తం. అంటే డైజెస్ట్ చేసుకోలేరండి. ఎంతైనా కూడా ఒక చేతికి అంది వచ్చిన కొడుకు చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ చెప్పుకోవాలంటే గొల్లపూడి మారుతిరావు డిసిప్లైన్డ్ ఫ్యామిలీ పద్ధతిలో. మారుతిరావు గారి గురించి చెప్తాడండి ఆయనండి ఎంత డిసిప్లైన్గా ఉండేవారంటే ఇంటర్మీడియట్ వరకు ఒక ఆడపిల్లతో మాట్లాడి ఎరగడండి ఆయన. ఆడపిల్లతో కూడా మాట్లాడి ఎరగడంట ఆయన. కొంతకాలం తర్వాత పెళ్ళైన తర్వాత ఎక్కడో ఫంక్షన్లో ఒక అమ్మాయి వచ్చి, పెద్ద ఆవిడ, ఇదంతా సెటిల్ అయిన తర్వాత వచ్చి, నమస్కారం మారుతిరావు బాగున్నారా అని అడిగారంట. ఈ నాన్నవాళ్ళ పట్ల మన ఇద్దరు క్లాస్మేట్స్ అక్కడ అని మీకు తెలిసి ఉండకపోవచ్చు. అంటే అంత డిసిప్గా ఉన్నారండి. తర్వాత మారుతిరావు గారు సరే ఇది అయిన తర్వాత అది లాస్ట్లో చెప్తాను ఆయన ఇదేంటండి. ఈయనకి ఆడపిల్లలు లేరని దిగులు ఉండేది. ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అనే దిగులు ఉండేది. ముగ్గురు మగపిల్లలు అయినా కూడా వాళ్ళని అంతా డిసిప్లిన్గా పెంచుకున్నారండి. ఎడ్యుకేషన్ సైడ్ కానీ. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఉన్నారు చూసారా, ఈయన బీఎస్సీ ఆనర్స్ కదండి. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత అక్కడ వాళ్ళు 48 ఇయర్లో పెద్ద అబ్బాయి ఎంఏ ఎంఫిల్ చేశాడండి. పెద్ద ఇద్దరు పిల్లలు 48 ఇయర్లో పెళ్ళి అయిన తర్వాత. అంటే ఎడ్యుకేషన్ అంటే ఎంత ఎంబైబ్ అయిందో అక్కడ ఆ ఫ్యామిలీలో మనం తెలుసుకోవచ్చండి. అంటే జ్ఞానం చదువుతోనే వస్తుంది, విజ్ఞానం చదువుతోనే వస్తుంది. చదువుకున్నవాడు ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే దేనికైనా ఇది వస్తాడు, పనికి వస్తాడని చెప్పేసి మారుతిరావు గారు వాళ్ళకి అంతా నేర్పారు. బికాజ్ ఈయన కూడా బాగా చదువుకున్నారు కాబట్టి. ఏమండి తర్వాత ఆవిడ తల్లి కూడా ఎడ్యుకేషనిస్ట్ బాగా. ఈ ఎన్విరాన్మెంట్లో పెరిగారండి పిల్లలు. తర్వాత ఏం చెప్పుడు ఆ కుర్రాడు కూడా చాలా గారాబం వీళ్ళకి. చిన్న కొడుకు ఏం చెప్తే అది చేస్తారు. అందుకే సినిమాల్లోకి వెళ్తానన్నా కూడా ఈయనకి ఇష్టం లేకపోయినా ఆయన ఇచ్చేశారు. అది అయిన తర్వాత వాళ్ళకి ఏం చేశారంటే ఈ కొంతకాలం స్తబ్దం అయిపోయిందండి వాళ్ళ జీవితాలు మొత్తం. ఫ్యామిలీ అంటే డైజెస్ట్ చేసుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆయన. మారుతిరావు గారు అయితే బయటికి రాలేదు కొంతకాలం. ఎంత చేసినా, ఎంత పరామర్శలు చేసినా కూడా ఆయన పలకరించే ఒక రూమ్లో వచ్చి రావాలి. ఇటు అయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ తేరుకుని పూర్ణచంద్రరావు గారికి ఫోన్ చేసి, పూర్ణచంద్రరావు సినిమా ఆఫీసర్ కదా, పూర్ణచంద్రరావు గారికి ఫోన్ చేసి, నేను నా కొడుక్కి నివాళిగా ఈ సినిమా నేను ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన పూర్ణచంద్రరావు గారికి. ఇంచేతంటే ఆయన అర్ధాంతరంగా నా కొడుకు చనిపోయినా అర్ధాంతరంగా సినిమా ఆగిపోవటం మాత్రం, నా కొడుకు స్టార్ట్ చేసిన సినిమా ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. అంచేత మీరు ఇచ్చేస్తే, అనుమతిస్తే నేను ఆ సినిమాని ఫినిష్ చేస్తానని చెప్పేసి మళ్ళీ పూర్ణచంద్రరావు ఇమ్మీడియట్గా వచ్చి ఆనర్ చేశారు. చేసి ఎక్కడైతే పడిపోయాడో అక్కడే స్టార్ట్ చెప్పాడు ఆయన. ఎక్కడైతే కొడుకు చనిపోయాడో, ఎక్కడైతే తను తీద్దాం అనుకున్నాడో అక్కడ అదే దాంతో స్టార్ట్ చెప్పాడు ఆయన. కెమెరా స్టార్ట్ అన్నాడు. అక్కడే చెప్పేవాడు ఆయన ఆ బాబు. స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత సినిమా ఫినిష్ చేశారు. ఫినిష్ చేసిన తర్వాత కట్ అన్నాడు. ఇక జన్మలో నేను దర్శకత్వం వహించను అన్నాడు. ఆవేళ శపథం తీసుకున్నాడు. ఎందుకంటే నా కొడుకు దీనికోసం పూర్తి చేయడం కోసం నేను చేశాను. నేను ఇక జన్మలో నేను దర్శకత్వం జోలికి వెళ్ళను, నా కొడుకు నివాళిగా నేను ఇది అర్పిస్తున్నాను అని చెప్పేసి, అంకితం చేస్తున్నాను అని చెప్పేసి ఆయన డెసిషన్ తీసుకుని స్టార్ట్ కట్ రెండు చెప్పి సినిమా ముగించాడు ఆయన. సార్ రిలీజ్ అయింది, అది వేరే విషయం. అది వేరే. అజిత్ ఎంత పైకి వచ్చాడో మీకు వాడు స్టార్ట్ చేసిన వాళ్ళ డెసిషన్ ఎంత కరెక్టో ప్రూవ్ అయింది. ఏమండి ఇది అయిన తర్వాత ఆయన ఇక సినిమాలు వరుసగా నటిస్తున్నాడు కదండి. ఇక ఆ యాక్టివిటీలో ఉన్నాడు ఆయన. కొంతకాలం తర్వాత మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేయటం. తర్వాత 63 నుంచి ఈయన సినిమాల్లో పరిచయం ఉన్నాడండి.
రేడియోలో పనిచేస్తూనే 63 నుంచి అప్పుడప్పుడు వచ్చి రాసుకుంటూ ఉండేవాడు ఆయన. ఓకే. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి రాసుకుంటూ ఉండేవాడు. ఏమండి ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే కొడుకు నివాళిగా ఏం చేశాడంటే అండి అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ నుంచి మొదటిసారి దర్శకత్వం చేసిన వాడికి సర్టిఫికెట్, తర్వాత 1.5 లక్షల నగదు ఆయన అనౌన్స్ చేశాడు అవార్డు. ఓకే. ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఎవరితో బహుమతి ఇప్పిస్తాడంటే గొప్ప గొప్ప వాళ్ళు మన తెలుగు చిత్రసీమ భారతీయ సినిమా సీమలో ఎవరున్నారు, శ్యామ్ బెనకల్, మృణాల్ సేన్, తర్వాత సునీల్ దత్తు, తర్వాత ఎంటి వాసుదేవన్ నాయరు, రసూల్ పోకుట్టి, వీళ్ళందరినీ పిలిచి గొప్ప వాళ్ళందరినీ, కె బాలచంద్రు, బాలు మహేంద్ర, ఇలాంటి ఎవరైతే ఏ ఫీల్డ్లో ఏ భాషలో ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్క సంవత్సరం పిలిచి ఆ కొత్త దర్శకుడికి ఆశీస్సులు ప్లస్ సర్టిఫికెట్ నగదు ఆయన చేతుల మీదకి ఇప్పించారు. అంటే గొప్ప వాళ్ళ చేతి మీదకి ఇప్పిస్తే బాగుంటుందని, అంటే ఒక మెమరబుల్ ఈవెంట్ కింద దాన్ని మారుతిరావు గారు దాన్ని రూపకల్పన చేసి ఒక పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన దాన్ని నెరవేర్చారు చాలా సంవత్సరాల పాటు. ఓకే. ఏమండి ఇంగ్లీష్లో పిలిపించారు అది. తర్వాత అమీర్ ఖాన్కి అవార్డు ఇచ్చారు, తారే జమీన్ పర్. గ్రహణం అని మన తెలుగు సినిమాకి కూడా ఇచ్చారు. భరణి గారు గ్రహణం ఎవరు, భరణి గారు కదా, జయలలిత చేసింది అది. గ్రహణం కూడా అవార్డు ఇచ్చారు ఒక సంవత్సరం, అంటే మన తెలుగు చెప్పుకోవాలి కాబట్టి. ఏమండి ఇక మిగతాది అమీర్ ఖాన్ కూడా ఇచ్చారు. ఇక వరుసగా ఎవరైతే బెంగాల్లో ఇచ్చారో రసూల్ పోకుట్టికి ఇచ్చారు ఒక సంవత్సరం. తర్వాత ఇలాగా ఆ తర్వాత బుద్ధదేశ్ దాస్ గుప్తా కూడా బెంగాల్ నుంచి వచ్చారు, ఆయన ఈ ఫంక్షన్కి వచ్చేవాడు. అంటే మహామహులందరినీ మహాదర్శకులందరినీ పరిచయం చేశారండి ఇక్కడ తీసుకొచ్చి ఈవెంట్కి, మారుతిరావు గారి దీంట్లోకి. అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్ చేశారు ఆయన, తన కొడుకు జ్ఞాపకాలు. తర్వాత ఇక వీళ్ళకి 3 కొడుకులు 2 కొడుకులు ఉన్నారు కదండి. ఇప్పుడు వీళ్ళకి మాత్రం ఇప్పుడు ఆడపిల్లలు లేని లోటు ఉందని చెప్పాను కదా నేను అప్పుడు. కానీ ఇప్పుడు 4 ఆడపిల్లలకి ఒక మనవడు. ఓకే. వాళ్ళతోటి ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన ఏదైనా తప్పదు కదండి, వయసురీత్యా వచ్చిన అనారోగ్యం ఆయన అంచేతంటే ఆయన డిసిప్లిన్ లైఫ్ బాగానే లీడ్ చేశారు. ఆయన 2019లో అనారోగ్యంతో ఆయన మరణించారు. అంటే ఒక మేధావి కనుమరుగైపోయాడని అనుకున్నారు అందరూ చాలామంది. అంచేత ఎక్కడైతే ఉన్నారో విశాఖపట్నం అంటే ఆయనకు బాగా ఇష్టం. అక్కడ విశాఖపట్నం ఇల్లు కూడా ఉంది ఆయనకి, అక్కడ ఇచ్చేసుకున్నారు ఆయన. అంచేత ఒక మేధావి దర్శకుడిని, అంటే ఒక్కొక్కళ్ళు మేధావులందరూ ఒక్కొక్కళ్ళు తరలిపోతున్నారండి. అవును, అది రాసినాడు. ఇదివరకు గోపి అని ఒక పాట రాశాడు, రాజ్యాలను ఏలినారు వేనవేల రాజులు, చివరికెవరు ఉంచినారు కొలసత్తుడు గాజులు. అంటే యుద్ధాల మీద ఆయన అలా చేశారు. అలాగే ఇప్పుడు వీళ్ళు ఆ అనారోగ్యం అనే బారిన యుద్ధం బారిన పడి వీళ్ళు తరలిపోతున్నారు. అంటే ఒకట్లండి, మన మానవుడి లైఫ్ అనేది లిమిటెడ్ అని మనకు తెలుసు. తెలిసినా కూడా మన ముందు ఉన్న మేధావులు మన ముందే వెళ్ళిపోతుంటే ఆయన కొంతకాలం ఉంటే బాగుండు అని అనిపిస్తాం సహజం, మానవ సహజం. కానీ అది తప్పదు. కర్మ సిద్ధాంతం ప్రకారం అది ఏ మనిషి అయినా వెళ్ళిపోక తప్పదు, మేధావి అయినా సరే ఇదైనా సరే. పాల్గొం పద్మరాజు గారు కూడా నేను అలా అనుకునేవాడిని, వీళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇది ఎన్ని చెప్తాడు ఆయన అని అనుకునేవాడిని. ఆయన కూడా తరలిపోయారు ఆయన. అంచేత ఎవరికైనా ఇచ్చి తప్ప కాబట్టి కొంచెం అనారోగ్యంతో ఆయన వయసు ఇచ్చి వచ్చిన ఆయన పోయిన కొన్నాళ్ళకి ఆవిడ భార్య గారు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని ఎంత అన్యోన్యమైన దాంపత్యం అంటే ఈవినింగ్ కూర్చొని ఈ డిస్కస్ చేసుకునేవాడండి. నేను చూశాను అది. ఇద్దరు చెరో కుర్చీలో కూర్చుంటారు ఆయన. ఏమండి ఒకవేళ ఏ అలవాటు ఉన్నా కూడా అది ఆవిడ ఎదురుగుండానే. ఓకే. అంత అన్యోన్యంగా, అంటే భార్యని గౌరవించడం అని ఎలాగో నేను అక్కడ చూశానండి. భార్యని ఎంత గౌరవిస్తారో ఆయన, ప్రతి దాంట్లోనూ ఆయన ఇన్వాల్వ్ చేసి కథల రచనలో కానీ తనది ఆ కాసేపు ఆ గంట కూర్చుని ఎన్ని షూటింగ్లు ఉన్నా సరే భార్యని అక్కడ కూర్చోబెట్టుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని పిల్లల గురించి, పిల్లలంతా ఇది చేసుకున్నారు కదండి, ఆ వేళ డిస్కస్ చేసుకుని అంత అన్యోన్యంగా ఉండేవారు. నేను వెళ్ళానండి ఒకసారి చూశాను. అందుకని చెప్పి అంటే ఆడదాన్ని ఎంత గౌరవించారు నేను చెప్పాను కదండి. ఇంటర్మీడియట్ వరకు ఆయన ఆడదాన్ని చూడలేదు. తర్వాత
ఎప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో కోడళ్ళు చుడీదార్ కానీ మ్యాక్సీలు కానీ వేసుకుని ఎరగరంటుంది. అది సాంప్రదాయాన్ని పాటించారండి. ఓకే. మామగారు ఈయన ఒక ఇది ఇష్టం లేదండి ఈయనకి. ఇంట్లో వాళ్ళు కోడళ్ళు ఎదురుగుండా అలా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవటం, ఈ నైట్ గౌన్లతో తిరగటం ఇష్టం లేదండి. అంచేత ఈయన ఎదురుగుండా ఎప్పుడు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే శారీస్తోనే వాళ్ళు కనిపించేవారటండి. ఓకే. నా కోడళ్ళకి అలాగా వాళ్ళు కూడా నన్ను గౌరవించి నా మీద గౌరవంతో వాళ్ళు అలాగే కనపడేవారు. అంచేత హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ, నాకు ఏ లోటు లేని ఇది. 20 సంవత్సరాలు అక్కడ ఆయన చెప్తారు. 20 సంవత్సరాలు నేను చదువుకున్నాను, 20 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాను, 20 సంవత్సరాలు నటుడిగా పనిచేశాను. ఆ తర్వాత ఇంకా నాకేముంది, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అన్నారు, ఒక విషాదం తప్ప. అంచేత గొల్లపూడి మారుతిరావు గారు లాంటి మేధావిని మనం స్మరణ చేసుకున్నందుకు ఇవాళ మనం ఎంతైనా ఇది ఆనందం ఫీల్ అవుతుంది.